ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ సొంత బుద్ధిని అనగా నీ సొంత తెలివిని, జ్ఞానమును, వివేచనను ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో మన దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము అని. ప్రజలారా, మనం ఏ పాటివారము? ఈ అనంత సృష్టిలో దేవుడు మనల్ని దృష్టించుటకు, మనల్ని పట్టించుకొనుటకు మనము ఏ పాటివారిమి? అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములను, స్థితిగతులను, ఆలోచనలను, జీవితమును బాగుగా ఎరిగిన దేవుడు. ఆయన మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అయితే మన స్వల్ప బుద్ధి, మన ప్రవర్తన, మన స్వభావము, మన నడతలు ఈ లోకానుసారంగా ఉంటూ అల్పమైనవై, నీచమైనవై, ఇచ్చలతో కూడినవై, భయంతో కూడినవై, సంకుచితమైనవై, దూరదృష్టి లేనివై, పై మెరుగులకు ఆకర్షితమైనవై, మోసపూరితమైనవై ఉండును. దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో పడకమునిపే మనల్ని ఎరిగి మన కొరకు గొప్ప ఉద్దేశము, ప్రత్యేకమైన తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనము అల్పమైన వాటిని కోరుకుంటే, వాటి కొరకు ప్రయాసపడుచుంటే, దేవుడు మనకి మేలైనవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి ఇవ్వాలని ఉన్నాడు. మన కొరకు అట్టి వాటిని ఎత్తిపెట్టి దాచిపెట్టి ఉంటే, తగిన సమయమందు మనకు ఇవ్వాలని ఆశిస్తుంటే, మనము మన ఆలోచనలు, మన ప్రణాళికలు వేసుకొని వాటిని ఆధారము చేసుకొని అటు ముందుకు సాగలేక, ఇటు వెనుకకు రాలేక మధ్యలోనే సతమతమవుతూ ఎంతో నష్టపోవచ్చున్నాము. మరికొందరు ఓడిపోయిన జీవితాలను కలిగి ఉన్నారు. మరికొందరు సొంత తెలివిని ఆధారము చేసుకొని పాపానికి ఆకర్షితులై జీవితాలను నాశనము చేసుకుంటున్న వారు ఉన్నారు. కొందరు జీవితంలో భయపడుతూ ఏమీ సాధించలేమని, వారు దేనికి పనికిరారని, ఏ సామర్థ్యము లేనివారని కృంగిపోయి జీవితంలో ఎదుగుదల లేక, గురీగమ్యము లేక, ముందుకు జీవితంలో అడుగులు వేయలేక ఆగిపోయిన వారు ఉన్నారు. కాబట్టి ప్రజలారా, మనము మన సొంత శక్తిని, జ్ఞానమును, ఆలోచనలను, ప్రణాళికలను, సామర్థ్యమును ఆధారము చేసుకొనక తన గొర్రెలను మందవలే నడిపించే ప్రభువు యందు, ముదిమి వయసు వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని నడిపించే ప్రభువు యందు, మన కొరకు గొప్ప ప్రణాళికలను, తలంపులను కలిగి ఉన్న మన దేవుని యందు, మనకు ఏది సరి అయినదో, ఏది సరికాదో బాగుగా ఎరిగిన ప్రభువునందు, మన కాలు చిక్కుల్లో పడకుండా మనల్ని కాపాడే దేవుని యందు, మన త్రోవలు సరళము చేయు దేవుని యందు, ఆయన శక్తి, సామర్థ్యము, ధైర్యము, బుద్ధి, జ్ఞానము అనుగ్రహించి తన ఆలోచనలు అందించి నడిపించే ప్రభువునందు విశ్వాసముంచి పూర్ణ హృదయంతో మన దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచితే, ఆయన మనల్ని మన జీవితంలో తన చిత్తమును, ఉద్దేశమును నెరవేర్చి ఉన్నతమైన స్థాయిలో స్థిరపరచును. గనుక మనము మన దేవునికి మన జీవితాలను అప్పగించి విధేయులమై ప్రభువునందు ఆనుకుని జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా జీవితంలో ఏమీయూ మేము సాధించలేమని, అభివృద్ధి చెందలేమని, మా స్వబుద్ధి పైన, సొంత శక్తి పైన, బలము పైన, సామర్థ్యము పైన, ఆలోచనల పైన మేము ఆధారపడక, వాటినే చూస్తూ మేము కృంగిపోక, నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను, ఆయన నా మార్గములు సరళము చేయును, నన్ను చేయి పట్టుకొని జీవితాంతము నడిపించును, నన్ను అభివృద్ధిపరిచి ఫలింపజేయును అని విశ్వసించి మా జీవితాలను మీకు అప్పగించుకొని జయ జీవితములను పొందుకున్నటకు, మీ యందు అంతము వరకు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.